శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మేడం నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడే నమస్తే మేడం. నిన్న ఏదైతే ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారో దానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలతో పాటు హరీష్ రావు మిగిలిన వారందరూ కూడా విమర్శన అస్త్రాలు 1 by 1 సంధిస్తున్నారు. గతంలో రైతు రుణమాఫీ అన్నారు, దాన్ని పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండానే సగులో నిలిపివేశారు, చాలా మందికి అందలేదు. అదే ధోరణిలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాని కూడా అటకెక్కిచ్చే ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అయితే మనకి నరసయ్య గౌడ్ గారు చెప్పింది కూడా వ్యాలిడ్ పాయింట్. అంటే దీన్ని మీరు ఎందుకు వ్యతిరేకించవలసి వస్తుంది? సాగులో ఉన్న భూమికి వారు ఇస్తానని చెప్తున్నారు, సాగులో లేని భూమికి నష్టం వచ్చే అవకాశాలు ఉంటాయా? ఉండవు. అదేవిధంగా కొన్ని అక్రమంగా గతంలో కొంతమందికి ఇచ్చారు, మన వాళ్ళకి ఇచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిని డిటెక్ట్ చేయడంలో ఏమైనా తప్పు ఉందంటారు? ఎందుకు వ్యతిరేకించవలసి వస్తుంది మీరు? వెనకట ఒక సామెత ఉండే మేడం, చెర్ల బర్లందోలి కొమ్ముల బేరం చేసేదట. చెర్ల బర్లందోలి కొమ్ములను చూసే బేరం చేసేదట. గట్ల ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ఇచ్చుడే లేదు. నువ్వు 5 ఎకరాలకు ఇస్తావా, 10 ఎకరాలు? ఇప్పటి వరకు నువ్వు పోయిన పంటకే ఇస్తా అన్నావు, రైతులందరినీ మోసం చేసినావు. మళ్ళీ కొత్త డ్రామా కదా ఇది. నేనేమంటున్నా, 5 ఎకరాలకు ఇస్తావా, 10 ఎకరాలకు ఇస్తావా? ఫస్ట్ ఒక లెక్క తీసుకోవాలి. నువ్వు గవర్నమెంట్ రాగానే ఫస్ట్ నెలలో వేయాలి. 100 రోజులలో చేసే పనికి అదే. అసలు చేస్తే నీకు రుణమాఫీ కూడా ఎంతమందికి వేయాలనేది నీకు క్లారిటీ వస్తుండే. నువ్వు ఏదో అంటే బాగా పెత్తనం ఇచ్చింది కదా అని చెప్పి పెయిన్కి ఇస్తే నెత్తంత కొరికినట్టుగా నువ్వు ఎవి పడితే మాట్లాడినావు, ఎన్ని పడతానని చెప్పినావు. ఎలక్షన్ల ముందు గవర్నమెంట్ రావడానికి అన్ని వాగ్దానాలు 420 హామీలు ఇచ్చినావు, 6 గ్యారెంటీలు అన్నావు, 100 రోజులు అన్నావు. ఇవన్నీ పక్కన పెట్టి అన్ని ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినావు, ఎక్కడికి పోతే అక్కడే ప్రమాణాలు చేసినావు. ఇప్పుడు లాస్ట్కి ప్రతిదాని కూడా పండుగల పేర్లు చెప్తాను. ఈ సంక్రాంతి తర్వాత అన్నావు, దసరా అన్నావు, 365 రోజులు దాటింది, 100 రోజులు అన్నావు. ఒక రూపాయి కూడా ఇవ్వకుండా అన్ని నువ్వు మాట్లాడుతూ ఉన్నవే. ఇది ఎంతవరకు కరెక్ట్? నేనేమంటున్నా అంటే, రైతులకు ఇస్తా అంటాను. కేసీఆర్ గారి పేరు ఏంది, వీళ్ళు అసలు రోజు వెళ్తలేదు. ఇప్పుడు మా నరసన్న కూడా ప్రతిసారి ఫామ్ హౌస్కి ఎవరు ఇవ్వమంటారు సార్, మీరు రైతులకు ఇవ్వండి, ఫామ్ హౌస్ ముచ్చటేందుకు? అప్పుడు ఇచ్చిళ్ళు, పైసలునే ఇచ్చిళ్ళు, 100% 2% ఎక్స్ట్రా వాళ్ళకి ఇచ్చిళ్ళు అని అప్పుడు లెక్కలున్నాయి. ఇప్పుడు మీరు ఏమి ఇస్తారో మీరు చెప్పండి. ఇచ్చు లేదేం లేదు, వాటికైనా ఇస్తాం. ఇది ఖచ్చితంగా పండుగ చేసుకోవచ్చు. ఎన్ని పండుగలు సార్ పోయినాయి? ఇది పండుగల పోయినాయి కదా. చీరలు ఇచ్చిల్లా దసరాకు, లేకపోతే ఇంకా అసలు ఏం చేసిల్లు సార్? ఈ ప్రభుత్వం చీదరించుకుంటున్నారు సార్ ఊర్లల్లా. నరసన్న, ఇప్పుడు నిజంగా కూడా ఈ గవర్నమెంట్ కు చిత్తశుద్ధి ఉంటే పేద ప్రజలను ఆదుకునేటువంటి ప్రయత్నం. మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ లో కర్రలు వేసి మీరు వస్తా ఉన్నారు, మేము ఇచ్చినటువంటి నౌకర్లకు మీరు సర్టిఫికేట్ ఇస్తా ఉన్నారు. ఇది కాదు కదా. నువ్వు ఏం చేస్తావు చెయ్యి. అసలు నువ్వు ఏం చేసలేదు. ఒకటి మాత్రం చేస్తున్నావు, సంబరాలు చేస్తున్నావు, ప్రభుత్వంతో దూరం చేస్తున్నావు. ఇంతకు మించి నువ్వు చేసింది ఏంది? ఒక్క ప్రోగ్రామ్ కరెక్ట్ చేసింది చెప్పు. ఎక్కడ కూడా ప్రజలకు భరోసా ఇచ్చేటువంటి హామీలు అన్ని ఇచ్చినావు, కానీ ఒక్కటి కూడా అమలు చేస్తలేవు. ఎక్కడ కూడా నువ్వు ఇప్పటి వరకు ఒక్క స్కీమ్ కూడా చేసింది లేదు. రుణమాఫీ మొత్తం చేస్తాను, ఇప్పటి వరకు చేయలేదు. తర్వాత రైతు బంధును, రైతు భరోసా అని పెట్టినావు. ఏం చేసినావు? అటు ఇటు చేసి ఇగిస్తాం అని చెప్పి ఇయ్యంపో అన్నావు. ఇప్పుడు కూడా గ్యారంటీ ఏమున్నది నరసన్న ఇస్తావని? నేనేమంటున్నా అంటే, నువ్వు ఏదో ఒకటి చేయి. 5 ఎకరాలకు ఇస్తావా, 10 ఎకరాలకు ఇస్తావా? రైతులకు పైసలు, అసలు పైసలే లేవు. నువ్వు అన్ని యాక్షన్లు చేసుకుంటా పోతే ఎట్లా కలుగుతుంది? సరే ఆయనంటే యాక్షన్ చేస్తాను. ఇప్పుడు అంత అయిపోయిందట అభివృద్ధిగా కార్యకర్తలు నిలబడతాడు ఇలా పేపర్లో. నువ్వు ఏమైనా వేసుకో. నువ్వు రైతులను హింసిస్తున్నావు, రైతులను జైలు వేస్తున్నావు, బేడీలు వేయించి హాస్పిటల్ తీసుకుపోతున్నావు. ఇవన్నీ రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న గవర్నమెంట్ ఫస్ట్ టైం ఇది చూసేది. నేనేమంటున్నా, మీరు ఏం చేస్తారో చెప్పుడు పక్క పెట్టండి, చేయండి. మీరు ఇప్పటి వరకు ఒక్కటి కూడా చేయలేదని నేను అంటున్నా. ఇప్పటి నుంచి అయినా ఏదైనా చేయండి. చేస్తే మీరు ప్రజల దగ్గర పోయేటువంటి పరిస్థితి కానీ ఏమి చేయక, ఏమి లేక ఉట్టిగానే వాగ్దానాలు చేసుకుంటా పోవడం అయితే కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు అయితే ఏ ఒక్క స్కీమ్ కూడా చేసింది అయితే లేదు. రైతు బంధు ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, తర్వాత 6,000 పెన్షన్ ఇవ్వలేదు, పెన్షన్లు అన్నీ ఆపినావు. తర్వాత ఇప్పుడు అందరు రోడ్ల మీద ఎక్కి గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా 4వ తారీఖు నుంచి వాళ్ళు నిరావధిక సమ్మె చేస్తా ఉన్నారు, డాక్టర్లు సమ్మె చేస్తారు. ఎక్కడ కూడా అస్తవ్యస్తం అయిపోయింది ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రానికి మంచి రోజులు ఎప్పుడైతే తెలియదు, కానీ ఉన్నా కేసీఆర్ గారి కుటుంబాన్ని తిట్టడం, ఇక అయితే అరెస్టు, ఈడీకి పోతుంది, వ్యాధి పోతుంది, ఇవే ప్రగల్భాలు పలికి ఇవన్నీ చేస్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా రైతుకు, ఒక పేదవానికి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తలేదని నేను చెప్తున్నా.